మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను. ఎందుకు? అన్నయ్య ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. ఆయన ఒపీనియన్ కనుక్కునే వాడిని చేసుకున్నానా? ఐ కెన్ హ్యాండిల్ దిస్. అది కాదు అవంతిక, అవంతిక, నీతో ఒకసారి మాట్లాడాలి. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. రా. హలో పీపుల్. సారీ. ఏం రాయబారం చేయడానికి వచ్చినావా బ్రోకర్? బ్రోకరా? క్యా హై సల్మా ఏ? మొన్ననే కదా కలిసి పార్టీ చేసుకున్నాం. సల్మా జీ. జీ. మరి మీ ఇంటి పేరు పి అన్నావు? రెస్పెక్ట్ జీ. రెస్పెక్ట్. ఓ ఆజీనా? అసలు ఏంట్రా మీరు? అమీర్పేట్ హాస్టల్స్ ఎలా కనబడుతున్నారా? చాలా బాగుంటాయి. మా చెల్లి కూడా పక్క హాస్టల్లోనే ఉంటుంది కదా. ఆ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పరా? అలాగే. ఆ టీషర్ట్ ఏంట్రా? జస్ట్ ఫర్ ఫన్. ఆ ఫన్ కోసమేనా పొద్దునింటికి వచ్చినప్పుడు ఆడాళ్ళ గురించి అడ్డంగా వాగావు? అప్పుడు కొంచెం కిక్ లో ఉన్నా మేడం. మరి ఇప్పుడు? ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నా మేడం. నాకు ఫ్యాక్ట్ చెప్పరా? చెప్తా. నేను బిఫోర్ మ్యారేజ్ మీ రూమ్ కి వచ్చిన విషయం నీకు తెలుసా? తెలుసు. సీను గాడే కదా సినిమాకి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పాడు. అసలు ఏంట్రా మీరు? వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు బయటికి, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాడి బయటకా? హైదరాబాద్ లో రూమ్ తీసుకొని మీరు చేసే పని ఇదేనా? ఆ వాచ్మెన్ గాడికి ఎన్నిసార్లు క్వార్టర్లు ఇచ్చారా? నేను చాలా సార్లు ఇచ్చా కానీ వాడికి అదే ఫస్ట్ టైం. షా ఆ డోర్ లేంట్రా. క్యూ సల్మా? బోల్ట్లు కూడా వేయండిరా, లాకులు కూడా కాయకూర బల్మా? వేయండి. వేయండి తొందరగా వేయండి. మీ ఇద్దరు మధ్య క్లాస్ అనుకున్నాను. వారి జంపు చెలాలి రే మై బాగుతాదు. బామ్మో వీళ్ళు ఫీమేల్స్ కాదరా బాబు, ఫీమేల్స్. ఈ వైబ్రేట్ అవుతుంది కదా. సీని వాళ్ళ అమ్మ వేసిందేంటి? ఆంటీ చెప్పండి. సీను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఆంటీ మీకు సూపర్ క్లాస్ న్యూస్. మీరు అర్జెంట్ గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. మనం మంచి కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. నువ్వు నాకు నచ్చడం లేదురా. అది కాదు మా ఇంకేం మాట్లాడుకో. పదండి. నువ్వు నాకు నచ్చావురా. ఈసారి కట్నం వర్కౌట్ అవుతుంది. నా దక్షిణామూర్తిని నా దగ్గరకు పంపించు. దానా అమ్మ విశ్వాసం లేని కుక్క. అది నీతో పాటే పోయిందే. I want to meet you once. Me too. .com మీ అత్తింటికి వచ్చిన విషయం నాకు తెలీదు. అత్త నీ ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలీదు. అయితే ఏంటి మ్యాటర్ ఇప్పుడు? ఇప్పటి వరకు మన విషయం ఇంట్లో తెలియనివ్వలేదు. కానీ ఎన్ని రోజులని హైడ్ చేస్తాం? ఈరోజు రేపో తెలుస్తుంది. ఆ తర్వాత పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం, అది పెద్ద ఇష్యూ అవ్వడం, బంధువుల్లో చులకన అవ్వడం, నోటీసులు, కోర్టులు, లాయర్లు, ఇవేవి నాకు ఇష్టం లేదు. సేమ్ ఫీలింగ్. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికి చెప్పి చేసుకోలేదు. విడిపోవాలనుకున్నప్పుడు కూడా మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ అవుతుంది అనుకున్నాం, మిస్ మ్యాచ్ అయిందని తెలుసుకున్నాం. సో లెట్స్ లీగలీ బ్రేకప్. దానికి టైం పడుతుంది అంటున్నారు. నేను లాయర్ని కనుక్కున్నా. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో లోకయుక్తలో అప్లై చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లీగల్గా డివోర్స్ వస్తుంది. ఓకే, విల్ డూ దట్. ఇదిగో ఏంటవి? మెమరీస్, మ్యారేజ్ ఫొటోస్, వీడియోస్,
స్వీట్ మెమరీస్ అయితే పెట్టుకోవచ్చు, కానీ ఇంకెప్పుడైనా ఇవి చూస్తే ఒక క్షణం నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నాది సేమ్ ఫీలింగ్. అయితే వీటిని ఏం చేద్దాం? నీ ఇష్టం. ఆ డస్ట్బిన్లో పడేద్దామా? పడేద్దాం. బాయ్. గుడ్ బై. అయిపోయిన మ్యాచ్ని రీప్లే చూసినట్టుగా ఉంది. మనసులో అన్ని అనుమానాలు పెట్టుకుని నా శరీరాన్ని షేర్ చేసుకోవడం కంపరంగా అనిపించింది. బుర్రలో అంత చెత్త పెట్టుకుని నన్ను భర్తలా భరించడం చిరాగ్గా అనిపించింది. ఇప్పుడు చెప్పండి, వాడిని వదులుకోవడం కరెక్టే కదా? అదేమో కానీ అసలు నేను మిమ్మల్ని చేసుకోవడం కరెక్టో కాదో. ఏంటి డల్ అయిపోయారు? నా పాస్ట్ హర్టింగ్ అనిపించిందా? హాటింగ్గా కాక హాట్ టచింగ్ అనిపిస్తుందా? చచా, మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్స్. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. మీకు రిలీఫ్ గానే ఉంటుంది, నాకే రకరకాలుగా ఉంది. Hmm? విల్ మూవ్. ఓకే. అరే ఏం డాడీ ఈ బైక్ వేసుకొని కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఏమైందిరా దీనికి? ఏమైందంటారేంటి? ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ బైక్. చూడ్డానికి బానే ఉంది కదరా. వాడటానికి బాగున్నది డాడీ. ముందే ఈ సీట్ మీద ఎవడో కూర్చొని ఉంటాడా? హ్యాండిల్ పట్టుకొని ఎవడో డ్రైవ్ చేస్తుంటాడా? నా పరువు పోద్ది డాడీ. కాలేజీకి వేసుకెళ్తే అందరూ సెకండ్ హ్యాండ్ సునీల్ గా అంటారు. అది కాదురా. ఛట్, ఎవడో ఎక్కిందాన్ని ఇప్పుడు నేను ఎక్కాలంట. చెత్తినమ్మ చెత్త లైఫ్. ఈ సెకండ్ హ్యాండ్ బ్రతికి అవసరం మనకి. అయినా మిస్టేక్ మందే, అనవసరంగా గెలికాం. చెప్తానన్నప్పుడు టేక్ ఇట్ ఈజీ అంటే బాగుండేది. లోపలంతా ఏదోలా ఉంది. ఇట్స్ ఓకే రనిమి. చిన్నపిల్లల్ని ఎంతమందికి ఇచ్చేస్తారు? ఎంగిలయ్యారనుకుంటే ఎలా? ఇది అంతే. హాయ్ యువా. హాయ్. అవంతిక, చిన్న క్లారిఫికేషన్. నేను అడగకపోయినా మీ ఫస్ట్ లైఫ్ గురించి అన్నీ ఓపెన్గా చెప్పేశారు. అదే హానెస్టీతో ఇంకో విషయం చెప్పండి. ఇక లైఫ్లో మిమ్మల్ని ఏమీ అడగను. అడగండి. మీరు ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, అది బాపట్ల లాంటి టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి. మన కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్ అన్నీ మీకు తెలుసు. అప్పటి వరకు సీనుకి మీకు మధ్య ప్రేమ పెళ్ళి అనే వర్డ్సే లేవు. అలాంటిది అతను పిలవగానే అన్నిటినీ బ్రేక్ చేస్తూ రూమ్కి వెళ్ళిపోయారు. అసలు ఈ నమ్మకంతో వెళ్ళారండి? మీరు ఈ మాట ఎప్పుడో అడుగుతారనుకున్నాను, కాస్త లేట్గా అడిగారు. నేను సీను రూమ్కి నమ్మకంతో వెళ్ళలేదు, నమ్మే వెళ్ళాను. ఆ రోజు గురు పౌర్ణమి. అబ్బా నిజం అమ్మా, టెంపుల్లోనే ఉన్నా. ఇదిగో గంట కొట్టా, వినిపించిందా? ఆహా, నేను నమ్మను. పంతులు గారికి ఫోన్ ఇవ్వు. సరే అయితే ఒకసారి పూజారి గారికి ఇస్తా, మాట్లాడు. మా అమ్మ అండి, కొంచెం టెంపుల్లో ఉన్నా అని చెప్తారా? అమ్మా, బాబు సాయి సన్నిధిలోనే ఉన్నారమ్మా. చెప్పాను కదా. అర్చనే కదా, సరే చేయిస్తాను. ఓకే బాయ్. పంతులు గారు, ఏంటండి గురు పౌర్ణమి స్పెషల్? ఈ రోజు జాతి మత కుల భేదాలు లేకుండా బాబా గారిని ఏది కోరుకుంటే అది బాబా గారు అనుగ్రహిస్తారు. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అర్చన చేయండి. పేర్లు చెప్పు నాయనా. కృష్ణారావు, ప్రమీల, సీను అండ్ అవంతిక. అప్పటి వరకు నాకు ప్రపోజ్ చేయలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చేశాడు. ఆ ఇంటి కోడల స్థానాన్ని నాతో ఫిల్ చేశాడు. ఆ నమ్మకంతోనే వెళ్ళాను. చాలో చాలో, ఇప్పటి వరకు మీరు నాకు 90% నచ్చారు.
ఈ మాటతో 100% నచ్చేశారు. మీ హానెస్టీతో మీ క్యారెక్టర్తో నా హార్ట్ని టచ్ చేశారు. ఇకపై మీ చేయి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి మీరు నాకు మాత్రమే సొంతం. నిజంగానే నేను ఈ రోజు నుంచి మీ సొంతమే. ఎందుకంటే మా డివోర్స్ పేపర్స్ ఈ ఈవినింగే అందాయి. దట్స్ గ్రేట్ న్యూస్. నౌ యూర్ లీగలీ ఫ్రీ బర్డ్. మరైతే బ్రేకప్ పార్టీ ఎక్కడ?